నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక వివరాలకు వెళ్తే ప్రస్తుత తెలుగు యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ వరుస ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మరి ఈ సంవత్సరం సంక్రాంతికి తన దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రంతో ఏకంగా బాలీవుడ్ ప్రేక్షకులని అబ్బురపరిచారు. ఈ చిత్రం సీక్వెల్స్ లో భాగంగా ఇప్పుడు జై హనుమాన్ హీరో మోక్షజిత్ తో ఒక సినిమా, మహాకాళి, అదిరా లాంటి యూనివర్సల్ కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించే పనిలో ఉన్నాడు. తన దగ్గర ఉన్న కొన్ని కథలను ఇతర దర్శకులకు అందిస్తూ రచయితగా మారాడు. ఇలా తాజాగా ప్రశాంత్ వర్మ రచయితగా మారుతూ దేవకీ నందన వాసుదేవ కథను మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కు అందించాడు. ఈ కథకు అర్జున్ నంద్యాల దర్శకత్వం వహించగా సోమినేని బాలకృష్ణ నిర్మాతగా వివరించారు. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, కంసరాజు దేవదత్ పరమ దుర్మార్గుడు. తన ఊరిలో తన కళ్ళు పడ్డ భూములను సొంతం చేసుకుంటూ ఎదురు వచ్చిన వాళ్ళందరినీ అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. నీ సోదరి దంపతుల 3వ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుంది. అతడికి తన చెల్లికి పుట్టే 3వ సంతానం ద్వారా ప్రాణగండం ఉందని కాశీలో ఒక అఘోరా చెప్పిన మాటతో ఆమెను ఒక సంతానానికి పరిమితం చేసి తన భర్తను చంపి పారేస్తాడు. మృత్యు ఎప్పుడు నాతోనే ఉంటుంది. అయితే అంతలో ఓ హత్య కేసులో చిక్కుకొని తనను జైలు పాలవుతారు. తిరిగి వచ్చేసరికి కంసరాజు మేనకోడలు సత్యమానస వారణాసిలో పెరిగి పెద్దవుతుంది. ఆ అమ్మాయిని కృష్ణ అశోక్ గల్లా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది, కానీ ఒక్కసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ అతన్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. అప్పుడే సత్య పుట్టుకకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. మరి అతనికి తెలిసిన ఆ విషయం ఏంటి? ఇంతకీ కంసరాజు ప్రాణగండం సంగతి ఏమైంది? ఈ విషయాలు తెలియాలంటే సినిమాను తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా గురించి విశ్లేషించాలంటే, మైథాలజీ కాన్సెప్ట్లను ఇష్టపడే ప్రశాంత్ వర్మ ఈ సినిమాను కూడా అదే తరహాలో రాశాడు. భూమి మీద ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్రంతో వాసుదేవుడి విగ్రహం. కానీ కథలో లోటుపాట్లు, కొన్ని లాజిక్లు మిస్ అవుతాయి. స్క్రీన్ ప్లేలో కొన్ని సన్నివేశాలను ఇంకొంచెం బలంగా రాసుంటే బాగుండేది అని అనిపించింది. ఇందులో కృష్ణుడు, సత్యభామ, కంసుడు కాన్సెప్ట్, దశావతారాలకు సంబంధించిన కాన్సెప్ట్ ను చెప్పే ప్రయత్నం చేసిన ఈ సన్నివేశాలు యావరేజ్ గా ఉంటాయి. ఈ కథకి దర్శకత్వ బాధ్యతలు వహించిన అర్జున్ జంధ్యాల తన ప్రయత్నం తాను చేసిన ఎమోషన్ హైలైట్ చేసే చోట కొంచెం తడబడ్డట్టు కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం తన మార్క్ చూపించాడు. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందంట. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ గల్లా తన నటనతో, బాడీ లాంగ్వేజ్ తో యాక్షన్ సన్నివేశాల్లో బాగానే నటించాడు. హీరోయిన్ మానస వారణాసి తన నటనతో అలరించింది. ఏంటండి మీరు వచ్చిన పని చూసుకోకుండా నన్ను ఫాలో అవుతున్నారు? కొన్ని ప్రేమ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో నటించిన దేవదత్ నాగే కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. వీడు అదే జాతి, రాక్షస జాతి. నటి దేవయాని హీరోకి తల్లి పాత్రలో ఝాన్సీని ఒదిగిపోయారు. ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండు నాన్న. సంజయ్ స్వరూప్, శత్రు, శ్రీధర్ రెడ్డి, గెటప్ శ్రీను మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. నా లైఫ్ లో చాలా స్వేచ్ఛ ఉంది, వస్తావా? వాడేసుకుందాం. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతికత విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భీమ్ సిసిరోరియా సంగీతం సినిమాకు ప్లస్ అయింది.
అదేవిధంగా ప్రసాద్ మురుల్లా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. విధి విధి తప్పదు. నిర్మాత సోమినేని బాలకృష్ణ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మైథాలజీ టచ్ తో దేవకీ నందన వాసుదేవ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కథనం అంతగా బాలేకపోయినా విజువల్ ఎలిమెంట్స్ బాగున్నాయి.